హాయ్ అండి, బాగున్నారా అందరూ? ఏమండి, నేను పచ్చిమిర్చితో గోంగూర పచ్చడి చేస్తున్నాను. బాగుంటుందండి టేస్టు. 2-3 రోజుల వరకు ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పచ్చిమిర్చికాయలండి, టమాటాలు 2 వేసాను. ఇవి కొంచెం మగ్గబెట్టుకోవాలండి ఫస్ట్. ఇంకోండి మగ్గిపోయింది చక్కగా. ఇప్పుడు ఇవి తీసేసి గోంగూర మగ్గిస్తాను. గోంగూర బాగా కడిగి పెట్టేస్తున్నానండి. చక్కగా మగ్గిపోతుంది. ఇంకోండి గోంగూర కూడా మగ్గిపోయింది. ఇప్పుడు కొంచెం చల్లారాక మిక్సీకి వేయాలండి. ఇంకోండి ఇప్పుడు మిక్సీ వేస్తున్నాను. ఉప్పు, జీలకర్ర, వెల్లుల్లి అండి మిక్సీ వేసాను. లాస్ట్లో ఎంత అయిపోయా కొంచెం ముక్కగా అట్లా నలగకుండా ఉల్లిపాయ ఒకటి వేయాలండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. అండి ఇప్పుడు పోపు పెట్టుకుందాం. ముందు ఫస్ట్ కొంచెం 2 వేలతో మెంతులు వేస్తున్నానండి. టేస్ట్ బాగుంటుంది, గోంగూర కదా. అవి కొంచెం వేగాలండి. కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి అండి. అంతే, సింపుల్. పచ్చిమిర్చితో గోంగూర పచ్చడి రెడీ. ఎంతమందికి ఇష్టం? వచ్చేయండి. ఏమంటే నిలవ ఉండదు కానీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి రైస్లోకి. మీరు రోట్లో కూడా చేసుకోవచ్చు. నేను మిక్సీకి వేసాను, అందుకే ఇలా ఉంది. రోట్లో అయితే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందండి. సూపర్గా ఉందండి.